హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శాంతి లాల్ ఓ ప్రజాపతి రహస్యో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో శాంతి లాల్ తన ఇంట్లో ఎవరో లేని సమయంలో నీలి చిత్రాల డివిడీలని తీసుకుని వచ్చి వాటిని ప్లే చేసి చూస్తూ ఉంటాడు. తన దగ్గర ఈ డివిడీలు చాలా కలెక్షనే ఉంటుంది. దాంతో శాంతిలాల్ డివిడీలని నచ్చకపోతే మార్చి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక డివిడీ మీద రోహిణి అని రాసి ఉండడంతో ఆ డివిడీని శాంతిలాల్ ప్లే చేయగా అందులో రోహిణి ఒక మగవాడితో చాలా రొమాంటిక్ గా యాక్ట్ చేసి ఉంటుంది. శాంతిలాల్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడే అందులో యాక్ట్ చేసి ఉన్న రోహిణి నడుము మీద ఒక బటర్ఫ్లై టాటూను కూడా గమనిస్తాడు. శాంతిలాల్ ఆ వీడియోని ఇంట్రెస్ట్ గా చూస్తూ నేను ఇప్పటి వరకు చూసిన డివిడీలన్నిట్లో ఇదే చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ శాంతిలాల్ కి 35 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది, కానీ పెళ్లి మాత్రం అయి ఉండదు. దాంతో శాంతిలాల్ అమ్మ మాత్రం తన కొడుక్కి వెంటనే పెళ్లి చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. శాంతిలాల్ ఒక న్యూస్ ఛానల్లో వెదర్ రిపోర్టర్ గా గత 9 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకే తన జాబ్ అన్నా కూడా తనకి చాలా బోరింగ్ గా ఉంటుంది. అదే సమయంలో ఒక రోజు ఆ ఛానల్లోని ఎడిటర్ ఎంప్లాయీస్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మన ఛానల్ టీఆర్పీ రేట్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇలా తగ్గుతూ పోతే మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు? మీరు వెంటనే మంచి మంచి ఆర్టికల్స్ ని ప్రిపేర్ చెయ్యండి, లేదంటే మీ అందరినీ కూడా జాబ్ లో నుంచి తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ ఛానల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మన ఛానల్ టీఆర్పీ రేట్ ని ఎలా పెంచాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే శాంతిలాల్ మాత్రం ఎవరితో కూడా పెద్దగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కేవలం శాంతిలాల్ అక్కడ వర్క్ చేస్తున్న శ్రీధర్ అనే వ్యక్తితో తప్ప ఇంకెవరితో కూడా అంతగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా శాంతిలాల్ శ్రీధర్ ఇద్దరు కూడా బార్కి వెళ్లి ఫుల్లుగా తాగుతూ ఉండగా శాంతిలాల్ శ్రీధర్ ని చూసి నేను గత 9 సంవత్సరాల నుంచి కూడా వేరే ఛానల్లో వస్తున్న వెదర్ రిపోర్ట్ ని కాపీ చేసి మన ఛానల్లో రాసే పనే చేస్తున్నాను, నాకు ఈ జాబ్ చాలా బోరింగ్ గా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ శ్రీధర్ మాత్రం శాంతిలాల్ ని చూసి ఈ ఫీల్డ్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పనిచేసే జాబ్ అలాగే బోరింగ్ గా ఉంటుంది, కానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ దొరికినప్పుడు మాత్రం నీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, అసలు ఈ జాబ్ చేస్తున్నానని బాధపడకు అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అయితే శాంతిలాల్ మాత్రం నేను ఒక వెదర్ రిపోర్టర్ ని, ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏముంటుందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శాంతిలాల్ ఆఫీస్ కి వెళ్ళగా ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా రేపు హీరోయిన్ నందిని నటించిన ఒక మూవీ రిలీజ్ అవ్వబోతుంది, దాని ప్రీమియర్ షో టికెట్స్ వచ్చాయి అని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా అని ఆ హీరోయిన్ నందిని ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ శాంతిలాల్ దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక ఎక్స్ట్రా టికెట్ ఉంది, నువ్వు ఆ ప్రీమియర్ షోకి వెళ్ళు అని అంటాడు. అయితే శాంతిలాల్ మాత్రం నాకంత ఇంట్రెస్ట్ లేదు అని అంటూ ఉండడంతో శ్రీధర్ శాంతిలాల్ ని చూసి ఎప్పుడు అంత మూడీగా ఉండకు, సినిమాకి వెళ్తే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా ఆ మూవీకి వెళ్ళాలి అంటాడు. సరిగ్గా అదే సమయంలో న్యూస్ ఛానల్లో హీరోయిన్ నందిని ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. దాన్ని శాంతిలాల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ నందితని చూసి మేడం మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అని అందరూ అనుకుంటున్నారు, ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారు, అయినా మీకు మూవీస్ బోరు కొట్టాయా, సడన్ గా ఎందుకు మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నందిత నేను సడన్ గా ఏమీ రాజకీయాల్లోకి రావడం లేదు, రాజకీయాల్లోకి మహిళలు కూడా ముందుకు రావాలి, ముందు నేను నడిచి నా తరపున వేరే మహిళల్ని కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకుని వస్తాను, అయితే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాను, కానీ ఎప్పుడు వస్తాను అని మాత్రం చెప్పలేను, కానీ ఖచ్చితంగా వస్తాను అని అంటుంది. కట్ చేస్తే మరో పక్క ప్రీమియర్ షో జరుగుతున్న థియేటర్ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు. అక్కడికి మరికొంతమంది రిపోర్టర్స్ కూడా వచ్చి ఈ మూవీ థియేటర్ దగ్గరికి నందిత వస్తుంది, ఆ సమయంలో తనను ఇంటర్వ్యూ చేద్దామని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో నందిత అక్కడికి రావడంతో విలేకరుని తనని ప్రశ్నలు అడుగుతూ ఉండగా నందిత వాళ్ళందరినీ చూసి సినిమా టైం అవుతుంది, ముందు మనం వెళ్ళి సినిమా చూసి వచ్చి ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. థియేటర్ లో అందరూ కూడా ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే శాంతిలాల్ కి కొంచెం కడుపులో తేడాగా ఉండడంతో వెంటనే తను బాత్రూమ్ కి వెళ్తాడు. అలా తన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగా జెంట్స్ బాత్రూమ్ లో ఎవరో ఉండి డోర్ లాక్ చేసి ఉంటారు. శాంతిలాల్ చాలా అర్జెంట్ గా ఫీల్ అవుతూ ఉండగా పక్కనే తనకి లేడీస్ టాయిలెట్ కనిపిస్తుంది. దాంతో శాంతిలాల్
శాంతిలాల్ థియేటర్ లోపల మూవీ జరుగుతుంది. ఈ సమయంలో ఎవరో కూడా బయటికి రాలేరు, నాకు చాలా అర్జెంటుగా ఉంది అని తను వెంటనే ఆ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళిపోతాడు. అయితే కొంత సమయానికి అక్కడికి ఆ మూవీ హీరోయిన్ అయినటువంటి నందిని తన అసిస్టెంట్ తో కలిసి అక్కడికి వస్తుంది. అసిస్టెంట్ వెంటనే ఆ టాయిలెట్స్ లోపలికి వెళ్లి చూసి అక్కడ ఎవరో లేరు అని చెప్పడంతో నందిని కూడా శాంతిలాల్ వెళ్ళినటువంటి ఆ టాయిలెట్స్ లోపలికే వెళ్లి ఆ శాంతిలాల్ ఉన్న పక్క గదిలోకి వెళ్తుంది. నిజానికి అక్కడికి నందిత టాయిలెట్ కోసం వచ్చి ఉండదు, తన కేవలం స్మోకింగ్ చేయడం కోసమే అక్కడికి వచ్చి ఉంటుంది. అలా లోపలికి వచ్చి స్మోకింగ్ చేస్తూ ఉండగా ఇదంతా కూడా ఆ శాంతిలాల్ చాటుగా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నందిత వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా సోప్ కొంచెం బాడీ మీద పడుతుంది. దాంతో నందిత అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా నందిత తన మీద పడిన సోప్ ని క్లీన్ చేసుకుంటూ ఉండగా దూరంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ శాంతిలాల్ కి ఆ నందిత నడుము మీద బటర్ఫ్లై టాటూ కనిపిస్తుంది. దాంతో ఆ బటర్ఫ్లై ని చూడగానే ఒక్కసారిగా శాంతిలాల్ షాక్ అయ్యి, నేను డివిడీలో ఆ రోహిణి వీడియో చూసినప్పుడు ఇలాంటి టాటూనే కదా నడుము మీద చూశాను, సేమ్ అలాంటిదే ఈ నందిత మీద ఎందుకు ఉంది? అదేవిధంగా ఆ వీడియోలో కూడా ఆ రోహిణి చాలా బొద్దుగా ఉంది, కానీ ఎప్పుడైతే నడుము క్లోజప్ గా చేసి చూపించారో అప్పుడు మాత్రం తను చాలా సన్నగా కనిపించింది. ఇదంతా ఎలా సాధ్యం? ఒకే సీతాకొక టాటూని ఇద్దరు ఎందుకు వాళ్ళ నడుము మీద వేయించుకుని ఉన్నారు? ఆ తర్వాత శాంతిలాల్ వెంటనే ఇంటికి వెళ్లి ఆ రోహిణి డివిడీని మళ్ళీ ప్లే చేసి ఆ రోహిణిని కలవాలి అని ఎక్కడైతే ఆ డివిడీ కొన్నాడో ఆ షాప్ దగ్గరికి వెళ్లిన శాంతిలాల్ షాప్ ఓనర్ ని చూసి నేను ఈ డివిడీలో ఉన్న రోహిణిని కలవాలి అని అంటాడు. అయితే ఆ షాప్ ఓనర్ మాత్రం శాంతిలాల్ ని చూసి ఇలాంటి డివిడీల్లో ఉన్న వాటిని మనం చూసి ఎంజాయ్ చెయ్యాలి, అంతేగాని ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళని కలవాలి అని ఎప్పుడూ కూడా ట్రై చేయకూడదు అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ డివిడీ షాప్ పక్కన ఉన్న ఒక పెద్ద మనిషి శాంతిలాల్ ని పిలిచి, ఏంటి బాబు నీకు ఆ రోహిణి అడ్రస్ కావాలా? నేను కూడా నీలాగే రోహిణి ఫిలిమ్స్ అన్నిటినీ కూడా మిస్ కాకుండా చూస్తూ ఉంటాను. నువ్వు అడుగుతున్న ఈ ఫిలిం ని మోహన్ మరియు కృష్ణన్ అనే ఇద్దరు అన్నాదమ్ములు ప్రొడ్యూస్ చేశారు. ఇలాంటి మూవీస్ అన్నిటినీ కూడా మద్రాస్ లో ఉన్నటువంటి పద్మ పిక్చర్స్ వాళ్ళు మాత్రమే తీస్తూ ఉంటారు అని చెప్తాడు. ఆ తర్వాత శాంతిలాల్ వెంటనే ఆఫీస్ కి వెళ్లిపోయి ఆ పద్మ పిక్చర్స్ గురించి నెట్ లో సెర్చ్ చేస్తూ ఆ కృష్ణన్ ఫోన్ నెంబర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకి కృష్ణన్ ఫోన్ నెంబర్ ఒకటి దొరుకుతుంది. దాంతో శాంతిలాల్ వెంటనే ఆ కృష్ణన్ కి ఫోన్ చేయగా అక్కడ ఫోన్ లో మాట్లాడుతున్న వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అని ఫోన్ పెట్టేస్తారు. దాంతో శాంతిలాల్ వెంటనే తన ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఎలా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ శాంతిలాల్ కి తన ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా తమిళ్ వాళ్ళే అని తెలుసుకుని ఆ ఆంటీతో మాట్లాడడం కోసం తన దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఆ ఆంటీ శాంతిలాల్ ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే శాంతిలాల్ మాత్రం తనని అవాయిడ్ చేస్తూ తనని చూసి, ఆంటీ మీరు నాకు ఒక ఫేవర్ చెయ్యాలి, నా దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి నేను అడిగిన ప్రశ్నలను వాళ్ళని అడగండి అని అంటాడు. దాంతో ఆ ఆంటీ వెంటనే ఆ శాంతిలాల్ ఇచ్చినటువంటి కృష్ణన్ ఫోన్ కి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ లో మాట్లాడిన ఆ ఆంటీ వెంటనే శాంతిలాల్ ని చూసి, నువ్వు చెప్పిన ఆ ప్లేస్ లో మొత్తం 17 మంది కృష్ణన్ లో ఉన్నారంట, అసలు నీకే కృష్ణన్ కావాలని అడుగుతున్నారు అని ఆ ఆంటీ ఆ శాంతిలాల్ ని అంటుంది. దాంతో శాంతిలాల్ ఆ ఆంటీ దగ్గర నిజాన్ని చెప్పడం ఇష్టం లేక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు శాంతిలాల్ వెంటనే ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఎడిటర్ ని కలిసి, సార్ నాకు కొంచెం డబ్బులు పర్మిషన్ ఇస్తే నేను చెన్నైకి వెళ్లి ఒక మంచి న్యూస్ ని కవర్ చేసుకుని వస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఎడిటర్ మాత్రం ఆ శాంతిలాల్ ని చూసి, నువ్వు ఒక వెదర్ రిపోర్టర్వి కదా, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు, ఆ పనులు చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్లి నీ పని మాత్రమే చూసుకో అని అనడంతో శాంతిలాల్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా శాంతిలాల్ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని ఎలాగైనా నేను తెలుసుకోవాలి, నేను ఖచ్చితంగా మద్రాస్ కి వెళ్లి తీరాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శాంతిలాల్ అమ్మ శాంతిలాల్ ని చూసి, నీకేదో డబ్బులు కావాలని బయట అడుగుతున్నావంట కదా, నీకు మరీ అంత అవసరంగా ఉంటే నా నగలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, నీ పని చెయ్యి అని అంటుంది. దాంతో శాంతిలాల్ ఖచ్చితంగా అదే చెయ్యాలి అని వాళ్ళ అమ్మ చెప్పిన దానికి ఓకే చెప్తాడు. వెంటనే ఆ తర్వాత రోజు శాంతిలాల్ అమ్మ నగలని కుదవ పెట్టి డబ్బులు తీసుకుని ఆఫీస్ కి సెలవు పెట్టి మద్రాస్ కి బయలుదేరి వెళ్తాడు. మద్రాస్ కి వెళ్లిన శాంతిలాల్ ఎక్కడైతే ఆ పెద్ద అయిన పద్మ పిక్చర్స్ అడ్రస్ చెప్పాడో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ పద్మ పిక్చర్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండాలి కదా, అది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. అయితే హోటల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రొడక్షన్ హౌస్ లేదు, అయినా నువ్వేం మాట్లాడుతున్నావో కూడా మాకు సరిగ్గా అర్థం కావడం లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని తనని బయటికి పంపించేస్తారు. దాంతో శాంతిలాల్ వెంటనే బయటికి వచ్చి ఎలా ఈ పద్మ పిక్చర్స్ అడ్రస్ తెలుసుకోవాలా అని వెతుకుతూ ఉంటాడు.
అప్పుడే శాంతిలాల్ కి ఒక బెంగాలీ తెలిసిన వ్యక్తి పరిచయం అవడంతో శాంతిలాల్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, నేను నిజానికి ఇక్కడికి ఒక ప్రొడక్షన్ హౌస్ గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను. ఇంతకు ముందు పద్మ పిక్చర్స్ అని ఒకటి ఉండేది, దాని గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దాంతో ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి వెంటనే శాంతిలాల్ ని చూసి, ఇప్పుడు తమిళనాడులో అలాంటి చిత్రాలని బ్యాన్ చేశారు, అందుకే ఇక్కడ ఎవరో కూడా అలాంటి పిక్చర్స్ తీయడం లేదు, కానీ దూరంగా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఇలాంటి పిక్చర్స్ ని షూట్ చేస్తూ ఉన్నారు, ఆ అడ్రస్ నాకు బాగా తెలుసు అని ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి శాంతిలాల్ ని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ఇంటి దగ్గర ఒక వ్యక్తి కాపలాగా ఉండడంతో శాంతిలాల్ మరియు ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్లి, మేము కెమెరామెన్ కి బాగా కావలసిన వాళ్ళం అని అబద్ధం చెప్పి ఆ కెమెరామెన్ కి కొంత డబ్బులు కూడా ఇచ్చి లోపలికి వెళ్తారు. అలా శాంతిలాల్ మరియు ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ని మాత్రమే షూట్ చేస్తూ ఉంటారు. శాంతిలాల్ వెంటనే ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తిని చూసి, అదేమిటి ఆ అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి మాట్లాడుతూ, ఈ మూవీలో నటిస్తున్న ఆ అమ్మాయి వయసు అయిపోయింది, తను ఈ మూవీలో నటించలేదు, అందుకే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే తీసుకుంటున్నారు, ఆ తర్వాత తన ప్లేస్ లో వేరే ఒకరు బాడీని రీప్లేస్ చేసేస్తారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శాంతిలాల్ కి అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, నేను ఆ రోజు డివిడిలో రోహిణిని చూసినప్పుడు రోహిణి కొంచెం బొద్దుగా ఉంది, కానీ రోహిణి బాడీని చూపించినప్పుడు మాత్రం చాలా స్లిమ్ గా ఉంది, అంటే అక్కడ కూడా రోహిణి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే తీసుకుని తన బాడీ ప్లేస్ లో వేరొకరు బాడీని రీప్లేస్ చేసినట్లు ఉన్నారు, అది ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ఆ నందినిని అయి ఉంటుంది, దీని గురించి మనకు క్లియర్ గా తెలియాలి అంటే ఆ రోహిణిని కలవాలి అని ఆ శాంతిలాల్ డిసైడ్ అవుతాడు. దాంతో శాంతిలాల్ వెంటనే తనతో పాటు ఉన్న ఆ బెంగాలీ వ్యక్తిని చూసి, ఆ రోహిణి గురించి పూర్తిగా డైరెక్టర్ కి మాత్రమే తెలిసి ఉంటుంది, మనం ఆ మూవీ డైరెక్టర్ ని కలిస్తే ఆ రోహిణి గురించి బాగా తెలుస్తుంది అని అంటాడు. అయితే ఆ బెంగాలీ తెలిసిన వ్యక్తి వెంటనే ఆ శాంతిలాల్ ని చూసి, ఆ డైరెక్టర్ చాలా కాలం క్రితమే చనిపోయాడు, అలాగే నువ్వు అనుకున్నట్లు ఆ రోహిణి ఇక్కడ లేదు, తను 3 సంవత్సరాల క్రితమే సింగపూర్ కి వెళ్లిపోయి అక్కడ ఒక వ్యభిచార గృహంలో పనిచేస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అని తనకు తెలిసిన ఒక అడ్రస్ ని కూడా ఆ శాంతిలాల్ కి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో శాంతిలాల్ మరియు బెంగాలీ తెలిసిన వ్యక్తి ఇద్దరు కూడా అక్కడ అబద్ధం చెప్పి లోపలికి వచ్చారు అని ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి తెలిసి ఈ ఇద్దరిని కూడా బాగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత రోజే శాంతిలాల్ దగ్గర డబ్బులు ఉండడంతో తను వెంటనే సింగపూర్ కు బయలుదేరి తనకి బెంగాలీ తెలిసిన వ్యక్తి చెప్పిన ఆ ఏరియా దగ్గరికి వెళ్లి వెతుకుతాడు. అక్కడెక్కడా కూడా వ్యభిచార గృహం కనిపించకపోవడంతో ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఫైనల్ గా శాంతిలాల్ కి అక్కడ ఒక వ్యభిచార గృహం దొరుకుతుంది. ఫైనల్ గా శాంతిలాల్ ఒక వ్యభిచార గృహానికి వెళ్ళగా అక్కడ ఉన్న ఆ వ్యభిచార గృహానికి హెడ్ అయినటువంటి ఒక మహిళ ఈ శాంతిలాల్ ని చూసి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతుంది. ఆ మాటలు విన్న శాంతిలాల్, నేనే సెలెక్ట్ చేసుకుంటాను అని అంటాడు. దాంతో ఆ హెడ్ వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి, ఇతనికి మన దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ కూడా చూపించు అని అంటుంది. దాంతో అసిస్టెంట్ ఆ శాంతిలాల్ ని తీసుకుని వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ కూడా తనకి చూపిస్తూ ఉండగా శాంతిలాల్ మాత్రం ఆ అసిస్టెంట్ ని చూసి, నాకు వీళ్ళెవరో కాదు, సినిమాల్లో నటించే రోహిణి కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అసిస్టెంట్ వెంటనే తన హెడ్ దగ్గరికి వెళ్లి తనకి రోహిణి కావాలంటానని అంటుంది. ఆ హెడ్ వెంటనే శాంతిలాల్ ని చూసి, రోహిణి ఇప్పుడు ఎవరిని కలవడం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగా శాంతిలాల్ మాత్రం ఆ హెడ్ ని చూసి, నేను తనతో పడక సుఖాన్ని కోరుకోవడం లేదు, నేను కేవలం తనతో మాట్లాడి వెళతాను, నేను తనకి పెద్ద వీరాభిమానిని అంటాడు. దాంతో ఆ హెడ్ వెంటనే ఆ రోహిణికి కాల్ చేసి, మిమ్మల్ని కలవడానికి ఎవరో మీ వీరాభిమాని వచ్చాడు అని అంటుంది. దాంతో ఆ రోహిణి కూడా సరే తనని లోపలికి పంపించు అని అనడంతో ఆ హెడ్ వెంటనే శాంతిలాల్ ని చూసి, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈ రోహిణి ఎవరిని కూడా అంత ఈజీగా కలవదు, నిన్ను కలవడానికి ఒప్పుకుంది, కానీ ఒక విషయం, ఈ రోహిణి కొంచెం కోపిష్టి, తను కోపంగా మాట్లాడితే మాత్రం వెంటనే అక్కడి నుంచి సైలెంట్ గా బయటికి వచ్చి అని చెప్పి ఆ శాంతిలాల్ ని రోహిణి ఉన్న రూమ్ లోకి పంపిస్తారు. ఆ రూమ్ లోపల రోహిణి బెడ్ మీద పడుకుని ఉండగా తనకి సేవలు చేయడానికి అక్కడ 2 అమ్మాయిలు ఉంటారు. రోహిణి వెంటనే శాంతిలాల్ ని చూసి, నువ్వేనా నన్ను కలవడానికి వచ్చింది అని అడుగుతుంది. శాంతిలాల్ ఆ రోహిణిని చూసి, నేనే మిమ్మల్ని కలవడానికి వచ్చింది, 10 సంవత్సరాల క్రితం మీరు నటించిన ఒక సినిమాలో మీ బాడీకి బదులుగా ఒక అమ్మాయి బాడీని పెట్టారు, అది నిజమేనా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రోహిణి శాంతిలాల్ ని చూసి, నువ్వు అడుగుతున్నది ఆ కృష్ణన్ తీసిన మూవీ గురించే కదా అని అడుగుతుంది. దానికి శాంతిలాల్ అవును అని తన దగ్గర ఉన్న ఒక ఫోటోని తనకి చూపిస్తూ దాని మీద మిస్సింగ్ అని చూపిస్తాడు. ఆ మాటలు విన్న ఆ రోహిణి వెంటనే శాంతిలాల్ ని చూసి, నేను అప్పుడే ఆ కృష్ణన్కి చెప్పాను, నా బాడీకి డూప్లికేట్ బాడీ పెట్టొద్దు, నా ఫ్యాన్స్ తెలుసుకుంటారు అని, అయినా ఆ రోజు నా బాడీకి డూప్లికేట్ బాడీని పెట్టి షూట్ చేశాడు అని చెప్తుంది. దాంతో శాంతిలాల్ వెంటనే ఆ రోహిణిని చూసి, ఇంతకీ నీకు ఆ రోజు డూప్లికేట్ గా నటించిన ఆ అమ్మాయి గురించి నీకు తెలుసా అని అడుగుతాడు.
అయితే రోహిణి మాత్రం నాకేమీ తెలియదు అని చెప్పడంతో శాంతిలాల్ ఆ రోహిణిని చూసి ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి అని అంటాడు. దాంతో రోహిణి తన దగ్గర ఉన్న అసిస్టెంట్ మీద చాలా కోపపడుతూ ఆ శాంతిలాల్ మీద కోపాన్ని తన అసిస్టెంట్స్ మీద చూపిస్తుంది. దాంతో విషయం అర్థం చేసుకున్న శాంతిలాల్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. రోహిణి వెంటనే ఆ శాంతిలాల్ ని చూసి ఆ రోజు నా బాడీకి డూప్లికేట్ గా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి యాక్ట్ చేయించారు. నాతో పనిచేసిన అందరి డీటెయిల్స్ ని కూడా ఒక ఫైల్లో సేవ్ చేసుకుని నా బీరువాలో దాచుకుని ఉన్నాను అని ఆ ఫైల్ తీసుకుని వస్తుంది. వెంటనే రోహిణి ఒక ఫైల్ తీసుకుని వచ్చి అందులో ఉన్న ఒక ఫోటోని బయటికి తీయగా ఆ ఫోటో వెనకాల మీనాక్షి అని రాసి ఉంటుంది. రోహిణి అక్కడ మీనాక్షితో పాటు ఫోటో దిగి ఉంటుంది. రోహిణి వెంటనే ఆ ఫోటోని శాంతిలాల్ కి చూపించగా ఆ ఫోటోని చూసిన శాంతిలాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ రోహిణితో పాటు ఉన్నది మరి ఎవరో కాదు, ఇప్పుడు ప్రెజెంట్ టాప్ హీరోయిన్ గా నడుస్తున్నటువంటి ఆ నందితానే అక్కడ ఉంటుంది. అంటే రోహిణితో పాటు కలిసి నటించినటువంటి మీనాక్షి తన పేరుని నందితాగా పేరు మార్చుకొని హీరోయిన్ గా కొనసాగుతూ ఉంటుంది. దాంతో ఆ శాంతిలాల్ వెంటనే రోహిణిని చూసి నేను ఈ ఫోటో తీసుకోవచ్చాని అడగ్గా రోహిణి మాత్రం ఆ శాంతిలాల్ ని చూసి నేను ఏది కూడా ఎవరికి ఫ్రీగా ఇవ్వను అని అనడంతో దాంతో శాంతిలాల్ తన దగ్గర ఉన్న గోల్డ్ ని రోహిణికి ఇచ్చి ఆ ఫోటోని తీసుకుని ఇండియాకి బయలుదేరతాడు. ఆ తర్వాత రోజు తన ఆఫీస్ లో ఎడిటర్ మీటింగ్ పెట్టి అందరినీ కూడా మన ఛానల్ టీఆర్పీ రేట్ చాలా ఘోరంగా పడిపోతుంది, నేను ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మీరు మాత్రం అసలు మంచిగా వర్క్ చేయడం లేదు, ఇలాగే కొనసాగితే టీవీనే పీకేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శాంతిలాల్ ఆఫీస్ లోపలికి వెళ్ళగానే ఎడిటర్ ఆ శాంతిలాల్ ని చూసి రండి సార్ రండి, అసలు మీరు చెప్పా పెట్టకుండా 2 రోజులు ఎందుకు లీవ్ తీసుకున్నారు అని అంటూ ఉంటాడు. దాంతో శాంతిలాల్ ఆ ఎడిటర్ ని చూసి సార్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి, మీరు పక్కకు వస్తే మీకు సీక్రెట్ గా ఒక న్యూస్ చెప్తాను అని అంటాడు. దాంతో ఎడిటర్ వెంటనే తన క్యాబిన్ లోకి వెళ్ళగా శాంతిలాల్ ఎడిటర్ దగ్గరికి వెళ్లి సార్ నా దగ్గర ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ దొరికింది, అది గాన మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తే 1 నెల రోజుల పాటు మన టీఆర్పీ రేట్ చాలా పెరిగిపోతుంది, అయితే ఒక కండిషన్, నేను మీకు ఆ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అంటే నా పోస్టింగ్ మార్చాలి, అదే విధంగా నా శాలరీ కూడా పెంచాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఎడిటర్ మాత్రం ముందు ఆ బ్రేకింగ్ న్యూస్ ఏదో మాకివ్వు, అప్పుడు నీ శాలరీ పెంచాలో లేదో నేను డిసైడ్ చేస్తానని అంటాడు. శాంతిలాల్ మాత్రం ఆ ఎడిటర్ ని చూసి చాలా ధైర్యంగా మాట్లాడుతూ సార్ ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీకు కుదరకపోతే చెప్పండి, నేను వేరే ఛానల్ కి ఈ న్యూస్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి శాంతిలాల్ మరియు శ్రీధర్ ఇద్దరు కూడా ఒక బార్ కి వెళ్లి మందు తాగుతూ ఉండగా శ్రీధర్ శాంతిలాల్ ని చూసి అసలు నీ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ న్యూస్ ఏమిటి అని అడుగుతాడు. శాంతిలాల్ మాత్రం తనకు కూడా నిజం చెప్పకుండా ఆ న్యూస్ ఇప్పుడు చెప్పేస్తే నీకు ఇంట్రెస్ట్ పోతుంది, రేపు టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూస్తేనే నీకు బాగా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే పక్కకు వెళ్లి ఆ ఎడిటర్ కి ఫోన్ చేసి ఆ శాంతిలాల్ ఆ న్యూస్ గురించి అసలు ఏమీ చెప్పడం లేదు అని అంటాడు. ఆ తర్వాత రోజు శాంతిలాల్ మరొక ఛానల్ ఎడిటర్ దగ్గరికి వెళ్లి నా దగ్గర ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, అది గాన మీ ఛానల్లో ప్లే చేస్తే 1 నెల రోజుల పాటు మీ టీఆర్పీ రేట్ బాగా పెరిగిపోతుంది, అలా చేయాలి అంటే నాకు ఒక మంచి జాబ్ ఇచ్చి మంచి శాలరీ ఇస్తే మీకు ఆ న్యూస్ ఇస్తాను అని అంటాడు. దానికి ఆ ఎడిటర్ శాంతిలాల్ ని చూసి నీకెంత కావాలో అంత తీసుకో, కానీ ఆ బ్రేకింగ్ న్యూస్ మాత్రమే నాకే ఇవ్వు అని అంటాడు. శాంతిలాల్ వెంటనే ఆ ఎడిటర్ కి ఒక డేట్ చెప్పి నేను ఆ డేట్ రోజు మీకు ఆ న్యూస్ తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శాంతిలాల్ ఆ నందిత గత జీవితం బయట పెడితే చాలా డబ్బులు వస్తాయి కదా అనుకుని వెంటనే ఒక టీవీ షోరూమ్ కి వెళ్లి అక్కడ టీవీ కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న టీవీలో ఆ నందిత ఇంటర్వ్యూనే ప్లే అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క నందిత ఒక హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగి ఉండడంతో ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్లి అక్కడ ఉన్న డాక్టర్ ని చూసిన నందిత ఈ అమ్మాయికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, అదంతా కూడా నేనే భరిస్తాను, ఖచ్చితంగా ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. నిజానికి నందిత ఈ ఒక్క అమ్మాయికి కాదు, ఏ అమ్మాయి ఆపదలో ఉంది అని తెలిసిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి వాళ్ళకి బాగా సహాయం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో శాంతిలాల్ ఆ నందిత ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ శాంతిలాల్ ని చూసి తనని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇప్పుడు మేడం గారు ఇంట్లో లేరు, మీరు మీడియా అంటున్నారు కాబట్టి మేడం గారు ఒక ఫంక్షన్ కి వెళ్లారు అని ఆ ఫంక్షన్ అడ్రస్ చెప్తాడు. ఆ సమయంలో నందిత ఫంక్షన్ ముగించుకొని అక్కడి నుంచి వస్తూ ఫ్యాన్స్ కి ఫోటోగ్రాఫ్లు ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కొంతమంది విలేకరులలో నందితని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ సమయంలోనే శాంతిలాల్ అక్కడికి వచ్చి మీనాక్షి అని పిలిచి తనకు ఒక ఫోటో ఇచ్చి దీని మీద సైన్ చెయ్యండి అని అంటాడు. ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా నందిత చాలా షాక్ అయిపోయి అక్కడి నుంచి కారులో వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోతున్న నందిత నా గతం గురించి నా ఫోటో అతనికి ఎలా దొరికాయి అని వెంటనే తన అమ్మకు ఫోన్ చేసి ఈ రోజు మన ఇంటికి ఎవరైనా వచ్చారా, నా పాత ఫోటోలు ఏమైనా ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతుంది. నందిత మదర్ మాత్రం నేను ఎవరికి నీ పాత ఫోటోలు ఇవ్వలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న నందిత మరి ఇతను
ఇతనికి ఆ పాత ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, నా పాత పేరు తనకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నందిత వెంటనే తనకి గాడ్ ఫాదర్ అయినటువంటి ఒక డైరెక్టర్ దగ్గరకు వెళ్లి జరుగుతున్నది మొత్తం తనకి వివరించి, నా పాత జీవితం గురించి ఎవరో ఒక వ్యక్తికి తెలిసింది, ఇప్పుడు ఈ విషయాలు బయటకు వస్తే నా రాజకీయ జీవితం కూడా నాశనం అయిపోతుంది, నేను రాజకీయాల్లోకి వెళ్లి చాలా మంది లేడీస్ కి సహాయం చేయాలనుకుంటున్నాను, ఇలాంటి సమయంలో ఆ న్యూస్ బయటకు వస్తే నాకు రాజకీయ భవిష్యత్తే కాదు అసలు నాకు భవిష్యత్తే ఉండదు అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న డైరెక్టర్ వెంటనే నందితాని చూసి, అతను ఎవరో ఎలాంటి వాడో తెలియాలి అంటే నువ్వు డైరెక్ట్ గా అతన్ని ఒకసారి కలువు, తనని కలిసి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి మూవీస్ లో యాక్ట్ చేయాల్సి వచ్చిందో తనకి వివరించు, తను నిన్ను అర్థం చేసుకుంటే నీ పాత జీవితాన్ని వైరల్ చెయ్యడు అని అంటాడు. దాంతో నందిత యాక్టింగ్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎక్కడైతే శాంతిలాల్ వర్క్ చేస్తున్నాడో ఆ ఛానల్ కి సంబంధించిన ఒక లేడీ రిపోర్టర్ ఆ నందిత దగ్గరికి వెళ్లి తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అప్పుడే టీవీలో నందిత ఇంతకు ముందు ఒక ఫంక్షన్ కి వెళ్ళింది కదా, అక్కడ నందిత ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉండగా అక్కడ ఉన్న కొంతమంది రిపోర్టర్స్ నందితని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు టీవీలో ప్లే అవుతూ ఉంటాయి. అదే సమయంలో నందిత దగ్గరికి ఆ శాంతిలాల్ వచ్చి ఉంటాడు. దాంతో అది చూసిన శాంతిలాల్ టీవీలో వర్క్ చేస్తున్న రిపోర్టర్ నందితని చూసి, ఈ శాంతిలాల్ ఏమిటి ఇక్కడ ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న నందిత వెంటనే తనని ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్ ని చూసి, అతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. తను మా ఛానల్లోనే వెదర్ రిపోర్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. మరోపక్క శాంతిలాల్ తనకు తెలిసిన ఆ నిజాన్ని ఆర్టికల్ గా ప్రిపేర్ చేసి తనకి మంచి ఆఫర్ ఇచ్చిన ఆ ఎడిటర్ కి ఇవ్వడం కోసం బయలుదేరి వెళుతూ ఉంటాడు. అప్పుడే శాంతిలాల్ కి ఆ నందిత ఫోన్ చేసి, నేను మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి, మీకు కుదిరితే వెంటనే మా ఇంటి దగ్గరికి రండి అని అంటుంది. దాంతో శాంతిలాల్ వెంటనే బాగా రెడీ అయ్యి ఆ నందిత ఇంటి దగ్గరికి వెళ్ళగా, ఇంతకు ముందు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఆ శాంతిలాల్ ని అక్కడి నుంచి తరివేశాడో ఆ సెక్యూరిటీ గార్డే శాంతిలాల్ కి సెల్యూట్ కొట్టి ఆ శాంతిలాల్ ని నందిత ఇంటి లోపలికి పంపిస్తాడు. కొంతసేపటి తర్వాత నందిత శాంతిలాల్ దగ్గరికి మందు తీసుకుని వచ్చి, మీరు మందు తాగుతారా అని అడుగుతుంది. శాంతిలాల్ నేను మందు తాగను అని అనడంతో నందిత మందు తాగుతూ శాంతిలాల్ ని చూసి, 18 సంవత్సరాల క్రితం మా కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసమే నేను అలాంటి మూవీస్ లో యాక్ట్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత నేను కలకత్తాకు వచ్చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాను, ఇప్పుడు నాకు ఒక పెద్ద ఫేమ్ దొరికింది, ఇప్పుడు నేను ఆ ఫేమ్ నే వాడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను, నేను రాజకీయాల్లోకి వెళితే నాతో పాటు చాలా మంది మహిళల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకుని వెళ్తాను, ఇప్పుడు గనక నువ్వు ఆ ఫోటోని రిలీజ్ చేస్తే నా జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది, దాన్ని ఇప్పుడు మీరు రిలీజ్ చేయకండి అంటూ బాగా తాగిన మత్తులో ఉన్న నందిత కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. దాంతో శాంతిలాల్ వెంటనే మత్తులో కళ్ళు తిరిగి పడిపోయిన ఆ నందితాని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి పడుకోబెడుతూ ఉండగా అప్పుడు శాంతిలాల్ కి మళ్ళీ ఆ నందిత నడుము మీద ఉన్నటువంటి ఆ బటర్ఫ్లై టాటూ కనిపిస్తుంది. శాంతిలాల్ వెంటనే ఆ బటర్ఫ్లై టాటూని టచ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత శాంతిలాల్ నిద్రపోతూ ఉండగా తన దగ్గరికి తన అమ్మ వచ్చి, నువ్వు రాసిన ఆర్టికల్ న్యూస్ పేపర్ లో ప్రింట్ అయ్యింది అని అంటుంది. సినిమా చూస్తున్న అందరికీ కూడా శాంతిలాల్ ఆ నందిత గురించి ఆర్టికల్ నిజంగానే న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చేసారేమో అని అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే శాంతిలాల్ తన ఆర్టికల్ ని నందిత మీద కాకుండా రోహిణి మీద రాసి, రోహిణి సింగపూర్ లో వ్యభిచార గృహాన్ని నడిపిస్తుంది అని ఒక ఆర్టికల్ ని రాసి ఉంటాడు. ఈ శాంతిలాల్ ఎప్పుడైతే నందితాని కలిసినప్పుడు నందిత తన గతం మొత్తం చెప్పి తనని రిక్వెస్ట్ చేయడంతో ఆ సమయంలోనే శాంతిలాల్ నందితకి నీ విషయం నేను బయటికి చెప్పను అని చెప్పి ప్రామిస్ చేసి ఉంటాడు. ఇప్పుడు శాంతిలాల్ ఆ రోహిణి గురించి ఎడిటర్ కి న్యూస్ ఆర్టికల్ గా రాసి ఉండడంతో అది కూడా చాలా వైరల్ అవుతుంది. దాంతో శాంతిలాల్ కి మంచి ప్రమోషన్ తో పాటు డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.